బ్రిటన్లో విచిత్ర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. క్రమంగా అక్కడ జరుగుతున్నటువంటి అంశాల్లో ఒకటి హిందూ ఫోబియా లాంటి దాని మీద చర్చ జరపాల్సిన పరిస్థితి రావడం ఒక ఎత్తు అయితే, ఇప్పుడు తాజాగా లండన్లో మరొక కీలకమైనటువంటి పరిణామం చోటు చేసుకుంది. ఏంటయ్యా అంటే అక్కడ ఈ ప్రధానమైనటువంటి వాతావరణాలు మారిపోయి ఫేషియల్ రికగ్నైజేషన్ కెమెరాస్ ఇన్స్టాల్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది. ఎందుకని? అక్కడ ఫేషియల్ రికగ్నైజేషన్ చాలామంది ఇప్పుడు విదేశాల నుండి వచ్చినటువంటి వాళ్ళు వాళ్ళ మీద అత్యాచారాలు చేయడమా, లవ్ జిహాద్ లాంటి ఇన్సిడెంట్స్ చోటు చేసుకుంటుండటమా, లేదంటే కనుక నేరాలు చేస్తూ ఉండటమా జరుగుతుంది. లండన్ లాంటి నగరం చివరికి ఇప్పుడు కొన్ని ప్రాంతాలు గార్బేజ్ సెంటర్లుగా మారిపోతున్నాయి. మరికొన్ని ప్రాంతాలలో గుర్తించడం కష్టమైనటువంటి పరిస్థితి అవుతుంది. తప్పు చేసిన వాళ్ళని గుర్తించడం కష్టమవుతుంది. అలాగే పాకిస్తాన్ ఇతర దేశాల నుండి అక్కడికి వచ్చినటువంటి వాళ్ళు నేర చరిత్రలు కూడా అక్కడికి వచ్చే దర్జాగా తిరుగుతున్నారు. ఇలాంటి వాళ్ళని ఐడెంటిఫై చేయడం కోసం ఇప్పుడు లండన్లో ఫేస్ రికగ్నైజేషన్, ఒక రకంగా చెప్పాలంటే ఉగ్రవాదులు ఆ దేశానికి వచ్చేసి లండన్లో హ్యాపీగా తిరిగేస్తున్నారు. అందుకోసం ఈ ఫేస్ రికగ్నైజేషన్ యంత్రాలని తీసుకొచ్చి పెట్టారు.